ముసలి ఉంటుందంట, ఒకసారి చూద్దాం ఉందో లేదో. నేను ఒకసారి ముసలి గృహ కూడా మీకు చూపిస్తా. ఇగో ఇది ముసలి గృహ. దీనంతా ఈ ప్లేస్ని మొత్తం ముసలి అడ్డా అంటారంట. ఆడింది కొద్దిగా. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సార్ ఒకటే సింగిల్ షేర్ అను అంతే. అందరికీ గుడ్ నైట్. హలో బ్రోస్, నమస్తే. అందరికి నమస్తే. నేను మీ సతీష్. మనం క్యాంపింగ్ చేద్దామని ఒక కొత్త ప్లేస్ని ఎత్తుకుంటా దగ్గర ఒక 2 కిలోమీటర్లు వచ్చినాం. మొత్తం ఇది అంతా ఘాట్ రోడ్డు, బండ్లు అస్సలు రావు ఇటువైపుకి. ఈ రాళ్ళల్లో ఒక అదేంది అనేది అంటారా, ఇంకా బిల్లు వేసి కుంటుకుంటూ పోతారుగా, తొక్కుడు బిల్ల లాగా ఒక్కొక్క రాయి మీద అడుగు వేసుకుంటూ వచ్చినాం. చాలా ఇబ్బంది అయింది. లగేజ్ మాత్రం ఒక వాటర్ క్యాను, క్యాంపింగ్ బ్యాగ్ సెటప్, తవుడు, పిండి, చెద్దర్లు. మనం ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేయాలి కాబట్టి చెద్దర్లు కూడా తీసుకొచ్చినాం. ఇక నడవలేక ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుతామని ఆగినాం. మళ్ళీ ఈ నుంచి 1 కిలోమీటర్ పోవాలా, ఇక చాలా దూరం ఉంది. ఇది ఒక కొత్త ప్లేసు. ఇక క్యాంపింగ్ చేయాలంటే ఇట్లాంటి అడవులలో అయితేనే బాగుంటుంది. అందుట్లో మనం రావడం కూడా ఫస్ట్ టైం. ఈరోజు అయితే వచ్చినాం నేను, మా ఫ్రెండ్, ఒక అన్న, తెలిసిన అన్న. ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లుందో ప్లేసు. మొత్తం ఘాట్ రోడ్డే, బండ్లు అస్సలు రావు. ఇట్లా ఒకసారి ఫోన్ చూపి మొత్తం. అసలు క్యాంపింగ్ వీడియోలు ఎంతమందికి ఇష్టం అనేది ఒక వీడియోలో మెన్షన్ చేయమని చెప్తే దగ్గర దానికి ఎన్ని కామెంట్లు వచ్చినాయో. మీ కామెంట్లకి ఫిదా అయిపోయి ఒక జబర్దస్త్ ప్లేస్ లో క్యాంపింగ్ చేద్దామని వచ్చినాం. ఏ ఊరు అన్న ఇది? పీకోట పిట్టల కోట అంట. ఇది మన గుండ్లపల్లి దగ్గర పిట్టల కోట. ఈరోజు కూడా నైట్ క్యాంపింగ్ చేద్దాం. ఇక మీకు పోయినసారి చెప్పిన వీడియో లాగానే ఈరోజు నైట్ క్యాంపింగ్ చేద్దాం. ఇట్లాంటి డేంజరస్ ప్లేస్లలో మనం ఎలా సర్వే అవ్వగలం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ కూడా చేద్దాం. చేపలు పడితే ఈరోజు నైట్ ఇక్కడే కుక్ చేసుకొని ప్రశాంతంగా తిని పడుకొని రేపు పొద్దున మళ్ళీ బయలుదేరదాం ఇంటికి. ఒకవేళ చేపలు పడలేదనుకో, మేము వచ్చేటప్పుడే కిలో చికెన్ కూడా పట్టుకొచ్చినాం. మా ప్లాన్ మాకే ఉన్నాయి. ఆ చికెన్ అయినా ప్రశాంతంగా వండుకొని తినేద్దాం. ఓకే, చేపలు పట్టడానికి అయితే ట్రై చేద్దాం. చేపలు పడితే వీడియో ఇంకా మస్తు ఉంటుంది. మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూపిద్దాం. అసలు ఇలాంటి డేంజరస్ ప్లేస్లలో మనం సర్వే అవ్వగలమా లేదా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇక సామాన్లు ఇక రెడీ అవుతున్నాం. ఇప్పటికే మస్తు టైం అయింది. ఇక సామాన్లు తీసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ పోవాలా. లేపండి మనోడు చూడు. ఇక ఈ వాటర్ క్యాన్ ఒకటే మస్తు బరువు ఉంటుంది. 18 కిలోల వాటర్ క్యాన్ అది. ఇట్లాంటి రోడ్లో మామూలు ప్లేన్ ఉన్న రోడ్లో పోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇట్లాంటి ఘాట్ రోడ్లలో పోవాలంటే కొద్దిగా కష్టమే. మస్తు ఇబ్బంది అవుతుంది. గూడలు మొత్తం జారిపోతున్నాయి. పదమ్మ నువ్వు బా. ఇదేమో క్యాంపింగ్ బ్యాగు, క్యాంపింగ్ సెటప్. చలో, ఇంకా నాకు ఈ సామాన్లు ఉంచారు. రైట్ మీకు అక్కడ చూపిస్తా. లొకేషన్ దగ్గర పోయాక చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏందనేది. ఓకే, ఇంతకుముందు మనం ఫిషింగ్ ఒకటే చేసినాం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉండకపోయేది. ఆరామ్స్గా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ చెట్లలో కానీ నడుచుకుంటే ఈజీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు క్యాంపింగ్ కూడా ఉండేసరికి లగేజ్ పెరిగింది. కొంచెం తీసుకుపోవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోలు ఇట్లాంటి చోట క్యాంపింగ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా 4 రోజులు అయితే మనకు కూడా అలవాటు అవుతుంది. లొకేషన్ మాత్రం డేంజరస్ ప్లేస్ ఇది. అరిసి గించుకున్నా కానీ ఏమైనా కానీ ఒక్కడు కూడా ఉండడు, అంత డేంజరస్ ప్లేస్. అమ్మ, ఇప్పటికీ 2.5 కిలోమీటర్స్ నడిచినాం. 3 కిలోమీటర్స్ దాకా నడిచినాం. ఇంకా ముందుకు పోతూనే ఉంది. నడుస్తుంటే నడిచే కొద్దీ ఇంకా దారి వస్తూనే ఉంది. చిన్న తమ్ముడు స్టంట్ చేసావు. దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. పాప మనోడి చెప్పులు కూడా దిగినాయి. దారిలో వస్తుంటే రాళ్ళ మీద చెప్పులు ఏడాగుతాయి. షూస్ అయితేనే కరెక్ట్గా ఉంటాయి. తెగిన ఆ బండ్ల మీద అట్లే నడుచుకుంటూ వస్తుండు. అమ్మ, ఇదే ఇప్పుడు మనం పట్టబోయే లొకేషన్. సామాన్లు దింపండి రా ఫస్ట్. పులుసు గారింది. ఇది తీసుకోదాం మరి. బాంబు ఏం కాదు. సామాన్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. ఉల్లిగడ్డలు అన్నీ ఒక్కడ పెట్టుకుని నూనె ప్యాకెట్ ఉంది. అమ్మ, ఎట్లుంది? పులుసు గారిందా? మనోడు ఫస్ట్ టైం వచ్చిండు కృష్ణారివర్కి. మన తమ్ముడు కూడా ఫస్ట్ టైమే. మనకు అలవాట్లే కానీ వీళ్ళకి ఇట్లాంటి ప్లేస్లలో సర్వే అవ్వడం అలవాట్లేదు. ఈరోజు ఎందుకో మన ఎమ్మడిపడి వచ్చారు. ఒక్కొక్కళ్ళం లొకేషన్ దగ్గర రాగానే ఈ పేలాలు పడుతున్నాయి. కోడి మెల్ల పేలాలు పడుతున్నాయి. బాగా ఇబ్బంది అయింది.
ఎంత ఇప్పుడు దాకా కృష్ణా రివర్లో పట్టిన లొకేషన్లలో అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇది నడక ఎక్కువ ఉంది. బండ్లకా నుంచి లొకేషన్కి రావడానికి నడక ఎక్కువ ఉండడం వల్ల బాగా స్ట్రెయిన్ అయినాం, ఫుల్ అలసిపోయినాం. ఎట్లాగైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. జబర్దస్త్ ఉంది లొకేషన్ అయితే, మంచిగా ఉంది. ఈరోజైనా మన టార్గెట్ కింగ్ సైజ్ రవ్వ కొట్టాలని టార్గెట్ ఉంది. అది ఇక్కడ అవుతుందో కాదో చూద్దాం. కింగ్ సైజ్ చేప రవ్వ చేప పడాలే కానీ 2 పంగల దాని చేపను గుచ్చి నెక్స్ట్ లెవెల్లో క్యాంపింగ్ చేద్దాం. ఇక్కడ ముసలు కూడా ఉన్నాయంట. అన్న ముసలు చూద్దాం ఉన్నాయో లేవని చూడడానికి పోతుండ్రు. అమ్మ ఓకే, తవుడు చేసి పిండి కలుపుకొని గాలం వేసేది వీడియో తీస్తాయి. నా వల్ల కాదు. కొంచెం ఒక అరగంట అయితే మేము రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ మొత్తం చెమట్లతో చెట్టు మొత్తం తడిసిపోయింది, టోపీ కూడా తడిసిపోయింది. అమ్మ ఓకే, వీడియోలో తర్వాతకి వెళ్దాం. ఈ లొకేషన్ని ముసలి అడ్డా అంటారంట. ఈ లొకేషన్ని ఒకసారి ముసలి గృహ కూడా మీకు చూపిస్తా. సరే మీకు కూడా ముసలి గృహ చూపిస్తా చూడండి. గో ఇది ముసలి గృహ. దీనంతా ఈ ప్లేస్ని మొత్తం ముసలి అడ్డా అంటారంట. మామూలు లేదు, మంచిగా వెళ్ళి పోయి వండిద్దంట ముసలి గృహ, ముసలి అడ్డా. పెద్ద ముసలి అంట, ఒకటే ఉంటుందంట. అన్న చెప్తాను, మనం తీసుకొచ్చిన అన్న. లోపల పెద్ద సొరంగం ఉంది, ఇందులోకి వచ్చి ముసలి వండిద్దంట. జాగ్రత్తగా నీళ్ళల్లో దిగకుండా ఇక్కడ చేపలు పట్టమని చెప్తాడు. ఇది డేంజరస్ ప్లేస్. ఇది సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. డేంజరస్ ప్లేస్లలో ఫిషింగ్ అంటే సాయిరామే. ఇక్కడ ముసలి ఉంటుందంట. సరే చూద్దాం ఉందో లేదా. ఇప్పుడు వచ్చిన ఉంటుంది ఆడే. నీ అంటే ఇలా వదిలేసారు కన్నా, డిస్టర్బెన్స్ పొద్దున్న వస్తే ఉండేది అట. అసలు అవన్నీ దిగి కొట్టచ్చు అన్నాడు ఆ లొకేషన్. బాబాయ్ చూసిరుగా, ఎక్కువ ఈ ప్లేస్ లో ముసళ్ళు తిరుగుతూ ఉంటాయంట. మన వీడియో చూసేటోళ్ళు ఒకవేళ ఇక్కడ చేపలు పట్టడానికి వస్తే నీళ్ళలో దిగి చేపలు పట్టడానికి అస్సలు ట్రై చేయబాకండి బాబాయ్. మన ప్రాణం కంటే విలువైంది ఇక్కడ ఏం లేదు. మనం వీడియో పెట్టుడితో పాటు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కూడా నాకుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో మన వీడియోస్ చూస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు ఈ అడ్రస్ తెలుసుకొని చేపలు పట్టడానికి వచ్చినా నేను చెప్పిన మాట ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఓకే, మనం ఈ రోజు ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దామని వచ్చినాం కాబట్టి మనకి ఏం చేపలన్నా బన్ని, చిన్న అయినా గానీ పెద్ద అయినా గానీ నైట్ గా ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం, వాటినే వండుకొని తిందాం. బాబాయ్ ఇప్పటికే మస్తు లేట్ అయింది, మనం గాలం అయితే వేద్దాం. మనకి ఏం చేపలు పడితే ఏందనేది మీకు కూడా చూపిస్తా. బాబాయ్ మీకు పడే చేపల్ని చూపించే లోపల జర అట్లా వెళ్ళి ఒక లైక్ కొట్టురండి. జాగ్రత్త కాలు జారుతాయి. బాబాయ్ ఇక మనతో వచ్చినకైతే ఒక చేప పడ్డది, ఇంచుమించు ఒక 1/2 కిలో ఉండేటట్టుందిలే. ఇట్లాంటి ఒక 4 పడితే క్యాంపింగ్ కి చేపల పులుసు రెడీ. మనం రాక చేపలకి ఈ రోజు వచ్చినాం. అలలు మాత్రం సముద్రంలో అలలు వచ్చినట్టే వస్తున్నాయి. బెండు గాల్లో లేసి పడుతుంది. ఇంత ఘనం అల్లు వస్తే చేపలు అస్సలు పడవు. చూద్దాం, మనం అయితే ట్రై చేయాల్సింది ట్రై చేద్దాం. ఇక పడుడు పడంది అనేది తర్వాత సంగతి. తినేసింది. తమ్ముడు సంచి తీసుకో, జాలి తెచ్చుకోపో చేపలు. చేప తెచ్చుకోపో. పెద్దగా ఉందన్న, సైజే. జాలయ్ సంచిలో వచ్చా, సంచిలేయడం. మూతి పెట్టా ఫస్ట్. ఆగ్రా కాకి చిత్ర పడ్డది ఇప్పుడే మన వాళ్ళకి కన్నకి.
బా కర్రగా ఎండాకాలంగా ఆడింది కొద్దిగా. आधा किलो रहते भाई. हाँ आराम से रहते. हाँ क्या ना था परवाह नहीं. हाँ इजी नहीं रहती भाई. 30 किलो रहती. మంచి సైజు ఉన్నాయి. మనం అయితే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా అయితే మస్తు ట్రై చేసినాం. మిట్ట ఎండకు కూడా ఏడే కూర్చున్నాం. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఒక్క చేప కూడా పడలే. ఒక్క చేప కూడా పడలేదు. సూర్యుడు కూడా దిగిపోతానికి టైం అయింది. మనకైతే కొన్ని చేపలు పడ్డాయి. అంటే మనకు పడలేదులే కానీ మన పక్కన వచ్చిన వాళ్ళు అన్నకి కొన్ని చేపలు పడ్డాయి. ఈ చేపల్ని మనకి ఇద్దాం అనుకున్నారు. ఈ బాయ్ ఇచ్చిండు. బాయ్ మన వాళ్ళే ఈ చేపలు పట్టింది. అయితే మనం ఇక్కడ కుక్ చేసుకుంటాం అంటే మనకి తీసుకోమని చెప్పారు. ఈ చేపలు అయితే ఇప్పుడు ఇది వేసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ కొన్ని చేపలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని ఇక్కడ క్యాంపింగ్ వేసి కుకింగ్ చేసుకుందాం. ఉంటే ఎందుకు వేసినన్నా నైట్ ఉంటే. ముప్పావు కిలో ఉంటుంది ఇది. ఇవి మనకు పడ్డ చేపలు. మన క్యాంపింగ్కి మస్తు సరిపోతాయి. ఇవి ఎక్కువ నాకు తెలిసి. పెద్ద చేప కొట్టాలనే కోరికతో ఇంత దూరం వచ్చినా కానీ ఒక్క చేప అయితే పడలేదు. బొర్లుతున్నాయి చేపలు మాత్రం. పెద్ద పెద్ద చేపలు బొర్లుతున్నాయి. ఒక్కొక్కటి 5 కిలోలు 6 కిలోలు. కానీ ఎందుకో గాలం దగ్గరికి అయితే రావట్లేదు. ఈ మధ్య మనకి అస్సలు టైం బ్యాడ్ ఉంది. సరే పడ్డ చేపలతో అయితే ఈరోజు మనం క్యాంపింగ్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేస్తే. ఇప్పుడు టైం కూడా లేట్ అయిపోతుంది. ఇప్పుడు దగ్గర ఆరవడానికి వస్తుంది. మనం ఇంకా టెంట్ రెడీ చేయాలా. కొంచెం చిన్న పనులు ఉన్నాయి. ఇక మనం అయితే క్యాంపింగ్ చేయడానికి ఒక ప్లేస్ అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే మనం వేయలేము. ఎంత బండల మీద అసలు క్యాంపింగ్ టెంట్ అనేది సెట్ అవ్వదు. వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అవుదాం. మంచి ప్లేస్కి. ఓకే చేపలు పట్టుకొని 4 చేపలు పట్టుకొని క్యాంపింగ్ ప్లేస్ ఎత్తుకుతున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మంచిగా దొరకట్లేదు క్యాంపింగ్ చేద్దామని. మొత్తం రాలే. ప్లేన్ ఎక్కడ కూడా లేదు. అమ్మా ఇక వీడే మా సట్రంగాడు. అల్క క్యాన్లు పట్టుకుంటా ఏదో బరువు మోసినట్టు ఫీల్ అవుతాడు. వెంకట చేపలు చూపివేమని తమ్ముడు. బెలేగున్నారా తమ్ముడు. 1.5 కిలో ఉంటాయా? ఆరామ్సే ఉంటాయి. రైట్. వాటర్ క్యాన్ ఇచ్చి ఖాళీ వాటర్ క్యానా? వాటర్ క్యాన్ అంట. చూసిన వాళ్ళే పోరగాడు ఉచ్చబోసినట్టు వస్తానే పా. ఒక మంచి ప్లేస్ దొరికితే చాలీగా. అమ్మాయి అడవిలో అన్నలు కూడా తిరగర్రా మనం తిరిగినట్టుగా నాకు తెలిసి. బెలేగున్నారా నాయన ముద్దుగా. ఓకే అండి మనమైతే మంచి ఒక ప్లేస్ చూసి క్యాంపింగ్ అయితే వేసుకుందాం. టెంట్ అయితే రెడీ చేద్దాం. చీకటి అయిపోతుంది. మనమైతే అన్న ఈరోజు మాత్రం దగ్గర మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఎట్లా చేసి అయితే వెళ్ళినాం. వచ్చేటప్పుడు ఎటు చూసినా కానీ ఒకేలా కనపడుతుంది. ఇప్పుడు నిజంగా ప్రామిసే చెప్తాన్నా. టైం దగ్గర 8 అవుతుందా? 8 అవుతుంది టైము. దారి మర్చిపోయినాం. అసలు ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు. చివరికి బండి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడే బండి అయితే ఆడుంది. మన బండి దగ్గరికి అయితే వచ్చినాం. బండిని చూశాక ప్రాణం లేసి వచ్చింది. మేము వాగు దగ్గర నుంచి ఆరుంబావుకి బయలుదేరినాం. అక్కడ నుంచి సరే 2 కిలోమీటర్ వేసుకున్నా కానీ ఒక అర్ధ గంటలో మనం 1 అవర్లో వచ్చేయాలి. ఇప్పుడు టైం 8 అవుతుంది. 2 గంటలు చుక్కలు చూసినాం. అసలు బండ్లు పోయినాయా లేదా బండ్లు దారి మర్చిపోయినా అది కనపడలేదు. మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. మన టెంట్ వేద్దాం. ఇదంతా కృష్ణా రివర్. 8:45 ఇదంతా కృష్ణా రివర్. ఇదంతా కృష్ణా రివర్. మనం అయితే కొంచెం దూరంలో వేసుకుంటాం. ఎందుకంటే ఈ ఏరియాలో ముసళ్ళు ఉన్నాయంట. అమ్మో ముసళ్ళు ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అయితే ఇక్కడ కొంచెం చీకటి అయిపోయింది. ఫస్ట్ మనం టెంట్ వేసి తర్వాతకి చేపలు ఉన్నాయి. మన చేపలు మొత్తం క్లీన్ చేసి తర్వాతకి ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తా. చాలా రిస్క్ తీసుకున్నాం ఈరోజు అయితే. ఎందుకో ఎప్పుడు భయపడింది. ఇలా ముగ్గురం ఉన్నా కానీ భయపడ్డాం. ఎందుకో చాలా భయం వేసింది.
నేను ఇంతకుముందు ఒక్కరిని కూడా పోయినప్పుడు ఇంత భయపడలేదు, చాలా భయపడ్డా ఈరోజు. అసలు దారి మర్చిపోయాను, ఆ బండి పోయిందా అర్థం కావట్లేదు, ఫస్ట్ బండి కనపడట్లేదు. ఎందుకనే ఎప్పుడైనా కానీ పెద్దగాల లేచి రావాలి చేపలకు వచ్చినప్పుడు, నైట్ దాకా కూర్చోవద్దు. మనం దూర ప్రయాణంకి చేపల కోసం వచ్చినప్పుడు 3-4 ఇంటప్పుడు లేసేయడమే అక్కడ నుంచి, పడకపోయినా. మస్తు భయం వేసింది. ఇక ముగ్గురు ఉన్నాం కాబట్టి ఎట్లా గట్లా మాట్లాడుకుంటూ అయితే ఆ చెట్లలో తిరిగినాం. ఆ చెట్లు ఒకటి మొత్తం ఎటు చూసినా కానీ ఒకటేలాగా ఉన్నాయి, ఒకటేలాగా కొడుతున్నాయి. దారి కూడా ఏముండదు, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇది మన పాత టెంట్, ఎప్పుడు దగ్గర ఒక 1 ఇయర్ పైన అవుతుంది ఈ టెంట్ తీసుకొని. ఇప్పుడు దాకైతే వాడలేదు. దీన్ని అసలు ఎట్లా వేయాలో కూడా అర్థం కావట్లేదు. మన టెంట్ అయితే అక్కడ రెడీ చేసినాం. పెద్ద టాస్క్ ఏంటంటే మనం ఈ చేపల్ని క్లీన్ చేసుకోవాలి. వెంకట అంటే 2 కిలోల దాకా ఉండొచ్చు కిందేసి. మరి ఇప్పుడు దాకా రావా? ఫస్ట్ టైం కృష్ణా రివర్లో క్యాంపింగ్ వీడియో చేస్తాను. కొంచెం భయంగా ఉంది, పర్లేదు. ముగ్గురు ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడుకుంటూ ధైర్యంగా ఉన్నాం. నెక్స్ట్ నుంచి సోలోగా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నా. పాపం వీళ్ళు కూడా ఈరోజు మస్తు ఇబ్బంది పడ్డారు నా వల్ల. చూద్దాం, ఈ చేపలు అయితే క్లీన్ చేద్దాం ఫస్ట్. మేము చేపలు పడకపోతే చికెన్ వండుకుందాం అని చికెన్ కూడా తెచ్చుకున్నాం. కానీ చికెన్ మధ్యాహ్నం భోజనం ఆకలి మధ్యాహ్నం వండుకొని తిన్నాం. ఈ చేపలు పడకపోతే ఎండేటోళ్ళం ఈరోజు. కిలో చికెన్ ఎట్లా తిన్నావా ముగ్గురం? కడుపులా ఏంది అవి? తమ్ముడే 1 కిలో తిన్నాడు. చూడవా సేమ్ చాయ్ తాగేటోడు ఉన్నట్టే ఉంటారు. సేమ్ చాయ్ ఒకసారి చూడండి. తమ్ముడు నిన్ను కూడా ఫేమస్ సేమ్ వాడినప్పుడు నీలో ఒకేలాగా ఉంటుంది. ఇటు చూసినావా ఫేమస్ అయిపోతావు. అది గుర్తుందా? లారీ పిల్లగాడు రోడ్డు మీద టీ తాక్కుంటే ఒక్క స్మైలే. మీ తమ్ముడే అనుకుంటా కానీ ఫాలో అవుతాను. అయితే ఫాలో కొట్టాలి లైక్లు కొడతాయి కాబట్టి అమ్మా వాడు చేసే బాగుంటాయి. మరి ఇట్టే అవుతాడు. వాడు తోడుకున్నాడు. అది చాయ్ కప్పు పెడతా ఇప్పుడు నవ్వుదు వాళ్ళు. ఒకసారి గుండ్రంగా పోయినారా? గుండ్రంగి రౌండ్ పోయినా పొట్ట వేరేనా? గుండ్రం కోసం ఎందుకు అవి మొత్తం గుండ్రం పోయినా సన్నగా కొద్దాం మంచిగా. చాలా ఈ సైజ్ చాలా సూపర్. చేపలు అంత పెద్దవి ఉన్నాయిలే కానీ ఎందుకురా అసలు బొల్లుతోనే పడట్లేదు ఎందుకో. తగులుతాయి అనుకున్నారు ఇవాళ, గట్టి సైజులో తగులుతాయి అనుకున్నా. మనం పోయినప్పుడు ఎట్ట బొల్లుతున్నాయి అలలు ఎక్కువ. ఆ బొర్లు చూస్తేనే ఇంకా పడతాయి అని ఉండబుద్ధి అవుతా ఉంటుందిరా నాయన. అవి బొర్రలో కూడా ఉన్నాయి, ఇంకోసారి రాబుద్ది కాదు. కృష్ణా రివర్ చేపలు, చేప ముక్కలు అయితే కట్ చేసి అయిపోయింది. దగ్గర ఒక 1.5 కిలో మందం వెళ్ళినాయి. ముగ్గురం ఉన్నాం కాబట్టి ఈ చేపలు అయితే మస్తు అయిపోతాయి మనకి. మంచిగా నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. కృష్ణా నది వాటర్తో మంచిగా క్లీన్ చేసి ఫస్ట్ వంట ఉండాలి. మస్తు ఆకలి అవుతుంది. ఒక్కసారి మంచి నీళ్ళు దొరుకుతుంది కదా చెట్టుగా. ఇప్పటికే మేపుతుంది చేప. ఒక్క మాత్రం మంచిగా ఉంటుంది. మంచిగా మనం ఫైర్ క్యాంపింగ్ అయితే వేసినాం. కొంచెం గుడారాలు తగలబడతాయని కొంచెం దూరం వేసినాం ఫైర్ క్యాంప్ అయితే. చిన్నప్పుడు ఎక్కువ నేను బేర్గిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ వీడియోలు చూసేది, బేర్గిల్స్. పెద్దయ్యాక నేను కూడా ఒక బేర్గిల్ అయితే నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. మనం ఇట్లా సర్వే అవుతుంటే భలే కనిపించింది. కృష్ణా రివర్లో ఇప్పుడు దాకా క్యాంపింగ్ వీడియో చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మనం ఈరోజు క్యాంపింగ్ చేసినాం కృష్ణా రివర్లో. అసలు ఎలా సర్వే అవ్వగలం అనేది ఈ వీడియోలో ఒక ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దాకా అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేయబోతున్నాం. చేపలు కూడా కుక్ అయినాయి, రెడీ అయినాయి చేపలు కూడా. ఇక మనం మాల్ మసాలాలు పెట్టి బియ్యం కడుక్కి, మన దగ్గర స్టవ్ ఉంది, చిన్న స్టవ్ ఇంత ముందే ఉంది, అది మీరు కూడా చూసే ఉంటారు.
మనం ఇప్పుడు చికెన్ పులుసులోకి మాల్ మసాలాలు కలుపుదాం. వాడు మొత్తం దుప్పలు మొత్తం ఎత్తాను ఎందుకు? అదే చేపలు. సారీ సమ్ టైమ్ సారీ. పసుపు, కారం. మనం ఈ బాక్స్ ఒకటి పెట్టినాం మాల్ మసాలాలకి. మొత్తం అన్ని ఇంట్లోనే సెటప్ అయినాయి. ఇప్పుడు కారం జాలరు మొత్తం గుడుగుడ అన్నదంటే కృష్ణా రివర్ నీళ్ళు మొత్తం అయిపోతాయి. నైట్కి నైటే వాక్ అవుతారు. ధనియాల పొడి, సాల్ట్. సాల్ట్ వేసి సాల్ట్ చాలా పడుతుంది. అల్లం పేస్ట్. ఇప్పుడైనా చెయ్యి వాటం పడాల్సిందే. మసాలాలు అన్నీ వేసినాం. ఫిష్ మసాలారా? ఫిష్ కూడా ఉంది. ఇక్కడ ఉంది ఫిష్ మసాలా. ఓపెన్ ప్లేస్, ఫైర్ క్యాంపు, మా ఊరు స్విచ్ ఆఫ్. మామూలు లేదు లొకేషన్. వేసాయి. ఫిష్ మసాలా ఎంత వేసినా ఏం లేదురా, బాగానే ఉంటుంది. ఫిష్ మసాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా మారిద్దిరా ఫిష్ మసాలా అయితే. మరి ఎక్కువ అయితే చేద్దాంరా. చాలు చాలే మరి. ప్రశాంతం, చాలా బాగుంటుందిరా. ఏ బాధ లేదు, టెన్షన్ లేదు, ఏం లేదు. పీస్ఫుల్ ఉంటుందిరా మైండ్. మా చేపలకైతే మాల్ మసాలాలు పెట్టుడు అయిపోయింది. పొద్దు నుంచి ఛాయ్ తాగాల ఫస్ట్ అని వదిలే. చాలా పెద్దగా వస్తుంది. మనం ఇక నెక్స్ట్ నుంచి ఈ కృష్ణా రివర్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం మొత్తం క్యాంపింగ్ అండ్ ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేసుకుంటా పోతానే ఉన్నాం. రోజు ఒక లొకేషన్లో ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేద్దాం. 110 కిలోమీటర్లు వచ్చి అసలు మా ఇల్లు ఏడుంది, మా ఊరేడుంది, అసలు మేము ఎక్కడున్నాం అనేది ఆలోచించుకుంటేనే కొంచెం ఎట్లా ఉంటుంది. అది జోకు అంత ఈజీ ఏం కాదు. ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఫిషింగ్ ఈజీ, ఫిషింగ్ కూడా కష్టమే. కానీ ఏముందంటే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఏముండదు. పొద్దున్న సాయంత్రం నైట్ పూట ఇబ్బంది. డే టైంలో ఏది చేసినా ఏం కాదు, నైట్ టైమే కొంచెం ఇబ్బంది ఉంటుంది. లైట్లు కూడా సెటప్ చేసినాం. చాయ్ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పిండ్రు ఆయన. నెమళ్ళు, కుందేళ్ళు, నక్కలు, ఇంకేదో పేరు చెప్పాడు. మా అంత ఎత్తుంటాయంటే ఏదో అన్నాడు, దాన్ని గుర్తురాట్లేదు. తోడేళ్ళ ఏం పేరు అది తమ్ముడు? జిరాఫీ ఉంటుందా? మావాడు చెప్పిన జిరాఫీ కూడా ఉంటాయంట. ఈ లొకేషన్లో నెమళ్ళు, నక్కలు, కుందేళ్ళు ఇవి అయితే మ్యాక్సిమం మేము చూసినాం. ఇంకేమేమి ఉన్నాయో మనకే తెలియదు. ముసళ్ళు అయితే చాలా ఉన్నాయి. అది చేపలు కూడా చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయో తెలియదు. మనం ఇది ఛాయ్ తాగి మంచిగా భోజనం చేసి మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దాం. మంచిగా అన్నీ చూపిస్తా. ఇక్కడ అడవి ఎట్లుంది, ఏంది వాతావరణం ఏందనేది మొత్తం మీకు తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే ఛాయ్ తాగుదాం ప్రశాంతంగా. 3 గ్లాసులు అవుతుందా అది? నువ్వు ఎట్లా చెఫ్ అయినావు నాకు అర్థం కావట్లే. అది 3 గ్లాసులలో పోతా. నేను 3 గ్లాసులు అయితే చెప్పలే. నేను 3 గ్లాసులలో పోతా. నేలకు తడుకున్నా మరి. పోయి కొద్దిగా వాటర్ ఈగ కొడుతుంది. చెంచా ఉంది. టేస్ట్ కోసం అది వచ్చింది. నువ్వు పెట్టే చాయ్ ఈగ కూడా నచ్చింది. దోమ అది ఈగ కాదు, దోమ కూడా నచ్చింది. మినిమం ఉంటుంది మరి మనం పెడితే. మామిడి కింద నుంచి టెంట్ ఊడిద్ది మాది ఈరోజు. తమ్ముడు పవర్ వల్ల. ఇదే మా మసిగుడ్డ. చూసి పేరు పడదు ఇది పడతా. పట్టుకోతమ్మి. అబ్బా ఎంత చల్లగా ఉందిరా నాయన. ఉక్కు చాయ్ కావాలన్నాగా. ఎట్టుంది? మినిమం ఉంటుంది. 1000 రూపాయలు పెట్టినా రాదు. ఆహా, వాసన చూస్తూనే ఎట్లుందంటే తాగి తింకెట్టు. మళ్ళీ బాగుంది. మనం నవ్వేయాలని చెప్తాం నాకు తెలుసా. ఆహా, నువ్వు నవ్వితే మాకు నవ్వుతుందా? తమ్ముడు నవ్వితేనే నవ్వుతుంది ఎందుకో.
ఫోన్లో కనపడేది తమ్ముడు వచ్చి పేసుకో అమ్మా రే సూపర్ ఉంది చాయ్ అయితే ముక్కులో చదువుతారా చాయ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వైరల్ అయిన చాయ్ వీడియో ఇప్పుడు మరి వాళ్ళ అన్న చేస్తుండే ఇప్పుడు చూడండి చాలా రోజులైంది ఇట్లా నవ్వుకొని చాలా రోజులైంది అమ్మా రై నీళ్ళకాడ ఎత్తిక బాగుండేదిగా మస్తు ఉండేది సూపర్ ముసళ్ళు ఉన్నాయి అది కూడా వచ్చేది వీడియోలో దాంట్లో ఏముంది అది మనం నేర్చుకోకుండా ఉండేది కాదు. హాయ్ బ్రో నన్ను కూడా ఫేమస్ చేయని వస్తుంది మధ్యలో ఎంత ఎన్ని క్వింటాలు ఉందని చెప్పిండు ఆయన 2 టన్నులు 2 టన్నులు ఉందంట 2 టన్నులు టన్నులు అంటే టన్ను అంటే 100 కింద అందుకని ఇక్కడ చాలా మంది ఎవరు నీళ్ళలో దిగేదే పట్టట్లేదు ఇటు సైడ్ పట్టరు ముసళ్ళు ఉన్న చోట మాకు తెలిసిపోతుంది అన్నోళ్ళు చెప్తారు ముందే మనకి లొకేషన్ తీసుకొచ్చిన అన్నోళ్ళు ఇక మనం దిగమే ఇక ఆ లొకేషన్లోకి దిగితే చేప పడుతుందిలే కానీ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం ఈరోజు కాకపోతే రేపు కొడతా రేపు కాకపోతే ఎల్లుండి కొడతా కానీ ఏదో ఒక రోజు కింగ్ సైజ్ అయితే కొడతా అయినా తమ్మి నువ్వు తిన్నవలో స్పీడే తాగడంలో స్పీడే నీళ్ళు అనుకున్నావా చాయ్ అనుకున్నావా అనేది ఆస్వాదిస్తూ తాగలుగుతా ఆడికే చల్లారింది అన్నది. ఇవి మన వంటకు కావాల్సిన సామాన్లు చేపల పులుసులోకి 3 టమాటాలు 4 ఉల్లిగడ్డలు 4 టమాటాలు 3 ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు ఇంకా మసాలాలు తర్వాతకు ఉన్నాయి ఇప్పుడైతే కర్రీకి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం చెఫ్ టేస్ట్ ఎట్లుండాలి తెలుసా ఎట్లా ఉండాలి అసలు తింటే రెస్టారెంట్ కూడా పనికి రావద్దు మట్టమ్మ హోటల్ ఉంది చూసినావా తల్లాల్లో అమ్మ కూడా నన్ను పిలుచుకొని వంట చేయాలి ఇప్పుడు ఎమ్మటే మాస్టర్ అది కుకింగ్ అది అది ఏంటంటారు దాన్ని చెఫ్ని వాళ్ళ చెఫ్ని తీసేసి నిన్ను పెట్టుకోవాలి ఎమ్మటే అట్లా ఉండాలా నీ దగ్గర ఎవరు ఉంటారు ఏమన్నా పెట్టుకుంటా కొత్తగా అట్లా పిలవాలి అట్లా పిలుస్తుంది కృష్ణాదేవి చేపల పులుసు కాబట్టి బాగానే ఉంటుంది అది ఎట్లుండినా బాగానే ఉంటుంది అనుకో అది ఇలాంటి లొకేషన్లో సూపర్ ఉంటుంది ఎందుకు ఎంత పెద్ద కట్ చేస్తాను దాన్ని తర్వాత చిన్నగా ఈ మధ్య వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే మనం చేసేది ఏసీ వర్క్ కాబట్టి కొంచెం సీజన్ స్టార్ట్ అయింది ఎండలు కూడా బాగా ముదిరినాయి 4 రోజుల మంచి వర్క్ ఫుల్ ఉండడం వల్ల మనం ఫిషింగ్ పోవడం కుదరట్లేదు అందుకనే ఇక వీక్లీ వన్స్ సండే మనం ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేద్దాం ప్రతి సండే తప్పకుండా క్యాంపింగ్ వీడియో అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సండే మాకు హాలిడే ఉంటుంది హాలిడే ఉన్న ఒక్కరోజు ఇట్లా సరదాగా ఇట్లా ఎంజాయ్ చేద్దామని మేము అనుకున్నాం అందుకనే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా కృష్ణా రివర్లో ఇంత దూరం వచ్చి క్యాంపింగ్ చేయాలన్న కారణం మెయిన్ ఇదే ఇక మనకి ఎప్పటి నుంచో ఫిషింగ్ ఒకటే చేస్తుంటే నాకు కూడా కొంచెం బోర్ కొడుతుంది అందుకనే క్యాంపింగ్ కూడా స్టార్ట్ చేసిన మనం చేసే థ్రిల్లింగ్ ఉండాలి ఒక్క ఆదివారం ఫిషింగ్కి వచ్చినా కానీ ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోవాలనేదే నా కోరిక మంచిగా ఎంజాయ్ చేసుకుంటా సరదాగా ఒక 2 ముగ్గురున్నా ఇట్లా టైంపాస్ చేస్తాను నాకు మస్తు ఇష్టం నాకు ఇప్పటి నుంచి కాదు నేను ఎప్పటి నుంచో మన మ్యాన్ వర్సెస్ వైల్డ్ చిన్నప్పుడు అయితే ఏమి చూసేది బేర్ గిల్స్ది అట్లా మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంచుమించు అట్లే మనం కూడా చేసేది మీరు మాతో పాటు క్యాంపింగ్ వీడియోలోకి మీరు రావాలి అనుకుంటే ఫిషింగ్ వీడియోలకి రావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము తీసుకుపోవడానికి ట్రై చేస్తాం తీసుకెళ్ళడానికి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలా ఎండకి ఫుడ్ అనేది ఉంటుంది మన దగ్గర మనం ఎట్లా క్యాంపింగ్ చేస్తాం కాబట్టి స్టవ్ ఉంటుంది మనకి ఇష్టం వచ్చినది వండుకొని తినేయచ్చు తిండిలో ఏ డోకా ఉండదు కొంచెం ఎండకి కొంచెం రిస్క్ ఉంటుంది మనం ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు బండి పెట్టంగానే వాకాడిపోయి గాలం ఎమ్మటేయం చాలా దూరం కొంచెం నడుచుకుంటూ పోయేది ఉంటుంది అది కూడా అర్థం చేసుకోండి ఇబ్బంది ఉంటుంది మీకు కూడా చాలామందికి మాతో రావాలి క్యాంపింగ్ చేయాలి ఫిషింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది నాకు తెలుసు ఆ విషయం చేద్దాం ఒక ముక్క ఏంటంటే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఫ్రై అయిపోతుంది ఫ్రై ఎక్కువ పులుసులో తక్కువ ఆ కలర్ రావాలి ఎప్పుడైనా చేప ముక్క ఆ కలర్ వస్తుంది ఆ కలర్ మంచిగా ఈ కలర్ ముక్కలు అయితే మ్యాక్సిమం అయిపోయింది కాలిన వరకు తీసేయాలి కాలిన వరకు తీసి
కలయి దానికి అంతే అంటుకుంటుంది. సగం ముక్కలు ఫ్రై అయ్యాక చూస్తుంటే బెలగా అనిపిస్తుంది, తింటే ఇంకా భలేగా ఉంటుంది. మామూలుగా అంటే సూపర్ సూపర్ ఉంది. చెప్తాడనే గోల్డెన్ కలర్లకు వస్తే బెలెగ్ కనపడతాయి. 12:49 దగ్గర పావు తక్కువ ఒకటి, ఇక ఇంచుమించు 10 నిమిషాలు తక్కువ ఒకటి. ఇక అన్నం కూరలు ఉండేలోపు 2. మనం కర్రీ అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వేసే పచ్చిమిర్చి చాలు, పచ్చిమిర్చి ఎక్కువ వేసేసి టమాటాలు ఇప్పుడే బాగు కొద్దిగా మగ్గని ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గినాయి, మస్తు మగ్గినాయి, గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు వేసే టమాటాలు వేసేసి అసలు చేపల పులుసులో టమాటాలు వేస్తారా నిజంగా? వేస్తారా తమ్మి? వేస్తారు ఏమో మనం వేస్తాం, మన స్టైల్ ఇది. మన అయితే ఇవి అయితే మంచిగా వేగినాయి, ఉల్లిగడ్డలు టమాటా మంచిగా మగ్గినాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ చేపల్లో అన్ని మసాలాలు కలిపేసినాం. చింతపండు పులుసు పోసుకుందాం ఫస్ట్. చింతపండు అంటే దిగదురా, ఇట్లా పోయకూడదు. అయితే పిండి దీంట్లో పిండి చేతులు మొత్తం చింతపండు పడుతుంది. పిండితే పడుతుంది, కింద పడుతుంది. చాలు సరిపోతుంది. కొద్ది తిప్పు కలయి చూస్తుంటే మాత్రం నోరు ఊరుతుంది. వండిన తర్వాత ఏమైతే తెలియదు. మంచిగా ఉంటుందా లేకపోతే ఇటు పైకి మంచిగా ఉంటుందా లేకపోతే కృష్ణాలో నదిలో మొత్తం నీళ్ళన్నీ అయిపోతే అర్థం కావట్లే. ఓకే, మనమైతే మనకు వచ్చిన ప్రాసెస్లో చేస్తున్నాం. చూస్తుంటే మాత్రం మంచిగా ఉంది, అంతకంటే మనం ఏం చేయలేము. ఇక ఇచ్చా చేస్తే మంచిగా మనం చేయి పెట్టకపోతే టేస్ట్ రాదు అసలు. అట్లా అది లెక్క. ముక్కలు వేసిన తర్వాత ఒక్క 10-15 నిమిషాలు అట్లా పక్కన మూత పెడితే మంచిగా ముక్కకంతా చింతపండు పులుసు మసాలా మొత్తం పడుతుంది. ఇది మన చేతులతో పట్టిన చేపలు కాబట్టి టేస్ట్ మాత్రం మీకు చెప్పినా అర్థం కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది దాంట్లో జర వాటర్ పోసి దీంట్లో తిప్పేసి మన అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఎత్తన, బియ్యం రైస్ అయితే కడుగుతారు. కొత్తిమీర ఎత్తే ఇక మనం కూర దింపేయడమే. ఇక చేపల పులుసు గుమగుమలాడే చేపల పులుసు మస్తు కలర్ఫుల్గా అయితే ఉంది అన్న. టైం చూడు, 2 ఒక్క నిమిషం టైం చూడు. నిజంగా చెప్తాన్నా, టైం అయితే 1:50. ఇంకా అన్నం ఉడకలే, ఇంకా అన్నం ఉడకలే. మనం అన్నం చేస్తే అందుకని ఆడవాళ్ళు చేయాలి తొందరగా అయితే. నిజంగా ఎంతైనా ఆడవాళ్ళే, మగోళ్ళే. సరిపోదా? కొద్దిగా వేస్తాం అమ్మా. పోసే ఎందుకు పోసేసాయి, గట్టిగా లాగేయాలి, చెడబడి ఆకలి అవుతుంది. స్మెల్ మంచిగా వస్తుంది కదా. అర్జెంటుగా మూత పెట్టేసాయి. రైట్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి దీని తర్వాత రైస్ ఎక్కిద్దాం. నెక్స్ట్ రైస్ మధ్యలో అయితే మధ్యలో ధరు తీసి ఆ మూత పెట్టేసి అయిపోతుంది. మన అన్నం కూడా అయితే ఉడికింది. టైం 2:30 అయింది. ఉడికిందా? మన అన్నం అయితే ఉడికింది. 2:30కి ఇక ఇప్పుడు భోజనం. ఇప్పుడు కరెక్ట్ 2:30, 2:28. రైట్. ఓకే, సూపర్. మా వాళ్ళు అయితే ఒక నిద్ర తీసిర్రు, నిద్ర మబ్బు మొక్కలు మొత్తం. మా వాళ్ళు అయితే నిద్ర తీసేసిర్రు, ఎందుకంటే 2:30 అయింది. ఇక పొద్దున్న నుంచి ఎండలో ఉన్నారు, మస్తు అలసిపోయారు. ఒక నిద్ర తీసిర్రు, ఒక ముద్ద తిని ఇక స్లీప్ వేస్తాం. మన అన్నం కూర అయితే రెడీ అయిపోయింది.
2:30కి మనం తినడం స్టార్ట్ చేసినాం. కొత్తిమీర 2:30 అయింది, 2:30 11 3 అవుతుంది. అన్నం మాత్రం మస్తు వండినాం. రేపు పొద్దున కూడా ఉంటుంది. అడ్డా మీద కూలర్లను కూడా తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా అన్నం పెట్టేదా. ఫస్ట్ మస్తు ఆకలి అవుతుంది నాకు, చెత్త ఆడుతుంది. మన దగ్గర ఉంటాయి, కిందకు పోతాయి. ఇంకా పేర్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వీడియో ఎటు తీస్తారో కూడా అర్థం కావట్లే. సార్ ఒకటే సింగిల్ షేర్ అను అంతే, 5 పీసెస్ చంపుతాం అనుకుంటా. అంతే. ఇది ఇది కాగచిత్రదిరా, కాగచిత్ర మొక్క ఇది. అది కూడా అదే. ఏది ఫ్రై మొక్క. చేపల పులుసు, ఫ్రై ముక్కలు సెట్. ఓకే, అందరికీ మధ్యరాత్రి మధ్యలో మరి ఏంది మరి 3 అవుతుంది, 3ంటికి ఎవరు తినేది అన్నాం, మేము తింటాం. ఫ్రై బాగుంటాం. అన్నీ సరిపోయినాయా? చెత్త ఆడదా ఆకలి మాత్రం. బా, 2 చేతులతో తినే కూర ఏది ఉందంటే అది చేపల కూర ఒకటే. ఈ పక్క ముళ్ళురు గుంజాలా, ఈ పక్క నోట్లో వేయాలా, అవునా కదా? అంతే, ఇది ఒక్కటే 2 చేతులతో తినే కూర. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం మేమైతే. మరి దీన్ని ఈ నిద్ర మీరే ఒకవైపు కళ్ళు ఇట్లా మూసుకుంటూనే ఉంది, ఇటు పక్క నోట్లో పోతూనే ఉంది, ఇటు పక్క మూసుకుంటూనే ఉంది, ఇటు పక్క నోట్లో పోతూనే ఉంది. కంప్లీట్ అయితే చేసేసినాం. మస్తు నిద్ర వస్తుంది. రేపు పొద్దున చిన్నగా సూర్యుడు లేవతలే లేచి మీకు ఈ లొకేషన్ ఎట్లుందో మీకు చూపిస్తా. అప్పుడు దాకా అయితే అందరికీ గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్. మస్తు స్లీప్లో ఉన్నాం. 4:15 2 గంటలు పడుకొని 6ంటికి లేస్తాం. గుడ్ నైట్. ఏమనుకోవద్దు, ఫుల్గా తిన్నాక నిద్ర వస్తుంది. బాయ్. హాయ్ బ్రోస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే తెల్లారుజామున ఎంత టైం ఎంత అవుతుంది? 6:20 అవుతుంది. ఇప్పుడే లేచినాం. నైట్ 4 అయిందా? అసలు ఘోరం ఇది. తెల్లారు 4ంటికి అన్నం తిని పడుకున్నాం మేము. 2 గంటలు పడుకున్నాం. 2 గంటలు పడుకున్నాం. మొత్తం హెడేక్ వస్తుంది, నిద్ర సరిపోలేదు. సరే మీకు నైట్ ఎట్లా స్టే చేసినామనేది మీకు కూడా చూపిస్తా చూడండి. అదంతా అడవే, ఇదంతా కృష్ణా రివర్. ఇదంతా కృష్ణా రివర్ పైకి చాలా పెద్దగా ఉంటుంది పైకి. ఇది మన గుడారం. మా సెటప్లు చూడండి. నైట్ ఇక్కడ మనం క్యాంప్ వేసినాం, కర్రలు ఇంకా మిగిలినాయి. ఇలా క్యాంప్ వేసిన మొబైల్ స్టాండ్ ఇది. తమ్ముడే మనకి వేసుకో తమ్ముడు. ఒకటి అబ్బా అబ్బా అర్రే. అదంతా అడవే, ఇక మొత్తం అడవే. ఈ అడవిలోంచి మనం వచ్చింది. ఇప్పుడే సూర్యుడు లేస్తాను చూడండి పైకి. ఇప్పుడే ఆహా, ఆ చెట్ల సందులోంచి ఇప్పుడే వస్తుండే బయటికి. మామూలు లేదు లొకేషన్ మాత్రం. మీకు నైట్ కనపడలేదు, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నా. సామాన్లు ఎదుర్కొని అయితే మనం ఇక ఈ నుంచి బయలుదేరదాం. నెక్స్ట్ ఇంకో క్యాంపింగ్ వీడియోతో, ఇంకో కొత్త లొకేషన్తో మళ్ళీ కలుసుకుందాం. మన క్యాంపింగ్ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీకు నచ్చిందో లేదో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా క్యాంపింగ్ వీడియోలు నెక్స్ట్ చేయాలా వద్దనేది ఆలోచిద్దాం. మేమైతే సగం భయపడుకుంటా, సగం ఎంజాయ్ చేసుకుంటా. ఓకే పర్లేదు, ముగ్గురం ఉన్నాం కాబట్టి కొంచెం టైంపాస్ అయింది. ఈసారి ఇంకో కొత్త లొకేషన్లో ఇంకా సూపర్, ఇంకా
నెక్స్ట్ లెవెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. మనం 100Kకి దగ్గరలో ఉన్నాం. త్వరలోనే 100K కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. రైట్.